జపాన్లో మనం ఏదైనా పని మీద బ్యాంకుకి వెళ్తే వాళ్ళు మనకి సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, మాట ఎలా మాట్లాడతారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను అడ్రస్ అప్డేట్ చేయించుకోవడానికి వెళ్ళాను. నేను వెళ్ళి సోఫాలో కూర్చున్నాను. వెళ్ళగానే నాకు ఒక పర్సన్ అసైన్ చేశారు. ఆ బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక టేబుల్ తీసుకొని వచ్చింది, నా దగ్గరికి వచ్చి నా ముందు పెట్టారు. పెట్టి మీ ఇష్యూ ఏంటి, ఎందుకు వచ్చారు బ్యాంకుకి, ఇవన్నీ కూడా పద్ధతిగా కనుక్కున్నారు. కింద కూర్చొని అంటే మోకాళ్ళు వేసి కూర్చొని మాట్లాడారు. అది వాళ్ళు కస్టమర్స్కి ఇచ్చే రెస్పెక్ట్. ఫారినర్స్ అయినా ఏ దేశం వాళ్ళైనా వాళ్ళ దేశం వాళ్ళైనా కూడా ఇదే లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ని వాళ్ళు మెయింటైన్ చేసి పొలైట్గా కాన్వర్జేషన్ని చేశారు. చేసిన తర్వాత 15 మినిట్స్లో నేను 3:45కి వెళ్ళాను. 4కి అంతా నాకు అడ్రస్ అప్డేట్ చేసి ఇచ్చారు. ఇంకా బ్యాంక్ అనేది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఒకవేళ ఏదైనా డస్ట్ పడినా వాళ్ళంతటి వాళ్ళే క్లీన్ చేయడం. పక్కన వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది. అది జపాన్లో బ్యాంక్ సర్వీస్. ఇక మన కంట్రీ గురించి జెన్యూన్గా చెప్తున్నాను. అది క్రెడిట్ కార్డ్ ఒకటి పోయిన తర్వాత నేను మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఫోరెక్స్ కార్డ్ మళ్ళీ అప్లై చేస్తే 3 to 4 డేస్లో నాకు మళ్ళీ పంపించారు. కానీ ఇంతవరకు స్టేటస్ అప్డేట్ అవ్వలేదు. 2 వారాలైంది. నేను క్రెడిట్ కార్డ్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు యాక్టివేట్ చేయలేదు. కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తే బ్రాంచ్ ఆఫీస్ని కనుక్కోమంటున్నారు. బ్రాంచ్ ఆఫీస్కి చేస్తే కస్టమర్ సపోర్ట్ని కనుక్కోమంటున్నారు. ఐ బీన్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ దెమ్ ఫ్రమ్ 2 weeks. ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదండి. నేను యాక్చువల్గా నా పాత కార్డ్ని నా బిల్స్ అన్నిటికీ లింక్ చేశాను. సో ఇప్పుడు కొత్త కార్డ్ లేకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడే ఏదో ఒక కార్డ్ అప్లై చేయాల్సి వస్తుంది. అది డిఫరెన్స్. మీ అందరికీ రియాలిటీ తెలుసు. ఇప్పుడు ఏదో వేరే దేశాన్ని పొగడానికో మన దేశాన్ని తక్కువ చేయడానికో నేను చెప్పట్లేదు. కానీ డెవలప్మెంట్, క్లెన్లీనెస్ అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ రెస్పెక్ట్. ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు కస్టమర్కి దాన్ని ఎంత క్విక్గా ఫాలో అప్ చేస్తున్నారు, ఎంత త్వరగా ఇష్యూని రిజాల్వ్ చేస్తున్నారు అనేవి, కాన్వర్జేషన్ అనేది ఎంత పొలైట్గా ఉంది, ఎంత క్విక్గా పనిచేస్తున్నారు అనేవి, వాటి మీద అవి కదా మెయిన్ థింగ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జపాన్ డెవలప్డ్ కంట్రీగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్, వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, హంబుల్గా ఉండడం, పొలైట్గా ఉండడం, ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నవే. ఇప్పుడు మనం కూడా నేర్చుకుంటాం, మనకి తెలుసు. ఇది ఒక కంట్రీ మొత్తాన్ని గవర్నమెంట్ను బ్లేమ్ చేయాల్సింది కాదు. ఒక పర్సన్ మారాలి. గవర్నమెంట్ని అనడం అవన్నీ సెకండరీ థింగ్స్. కానీ ఇదేదో కంపారిజన్ కోసం కాదులే. కానీ నాకు అనిపించింది మనం ప్రతిదానికి గవర్నమెంట్ బాగాలేదు, లీడర్స్ బాగాలేదు, అది ఇది అని అంటాం. కానీ ఆ బేసిక్ థింగ్ ఏదైతే ఉంటుందో అది మనం మర్చిపోతాం. అసలు ఆ సర్వీస్ చూసి నాకే బాగా అనిపించింది. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫామ్ లాగా ఉంది వాళ్ళ దగ్గర. ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి. మా సర్వీస్ ఎలా ఉంది, కస్టమర్తో బాగా మాట్లాడామా, ఎక్కువసేపు వెయిట్ చేయించామా, ఏమన్నా ఇష్యూ ఉందా, ఇవన్నీ కూడా రాపించుకున్నారు. అన్నీ కూడా రాయించుకొని పంపించారు నన్ను. అది ఇక్కడ ఉన్న సిస్టమ్.